స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖలో వీధి విక్రయదారులకి బతుకుదెరువు లేకుండా జీవీఎంసీ అధికారులు అయితే చేశారు. వీళ్ళు ఇప్పుడు రోడ్డును పడ్డారు. వీళ్ళు దుకాణాలన్నీ మొటమాయం చేశారని చెప్పి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు వీధి విక్రయదారులు ఉన్నారు. చెప్పండి, ఏంటి సమస్య, ఏంటి, మీకు ఎలా న్యాయం కావాలి? నా పేరు ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత 4 పర్యాయములుగా మెప్మా పీడీ గారికి కానీ, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అనేక వినతి పత్రాలు ఇచ్చాం. ఏమంటే విధ్వంసం జరగబోతుందనేది మాకు వచ్చిన సమాచారం యూనియన్లుగా. కానీ వచ్చింది కాబట్టి కింద స్థాయిలో వెళ్ళాలంటే మేము చెప్పడం కాదు, అధికారపూర్వకంగా మీరు మీటింగ్ వేసి, జాయింట్ మీటింగ్ వేసి చెప్పాలని మేము ఆల్రెడీ చెప్పితే మెప్మా పీడీ గారే పోస్టల్ డిపార్ట్మెంట్ లాంటిది అనమాట. మాకు ఈ వీధి విక్రయదారులకు గుర్తింపు కార్డులు కానీ, సర్వే కానీ, ఏదైనా రిపోర్ట్ తయారు చేయాలంటే ఆ పీడీ గారికి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. చెప్పితే కేర్లెస్గా మమ్మల్ని ఏలం చేసినట్టు మాట్లాడింది తప్ప ఏ ఒక్కడు కూడా పీడీ గారు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి, అట్లాగే మేయర్ గారికి చెప్పినాము, జిల్లా కలెక్టర్ గారికి చెప్పినాము. ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ విధ్వంసాన్ని సృష్టించారు. ఈ చట్ట ప్రకారంగా ముందస్తు నోటీసు, నెల రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇవ్వలేకుండా, చెప్పలేకుండా గతంలో హరినారాయణ గారికి ఏ విధంగా అయితే గతి పట్టి స్థితి పట్టిందో అదేవిధంగా ఈ అధికారులకి రేపు పట్టబోయే పరిణామం దక్కబోతుంది. ఆ దక్కే లోపు అధికారులు ఎవరైతే ఉన్నారో మాతో జాయింట్ మీటింగ్ పెట్టాలి. అట్లాగే యూనియన్లతో జాయింట్ మీటింగ్ పెట్టాలి. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఎంతైతే నష్టాన్ని మీరు ఆస్తులు కూడా ముందస్తు నోటీసు లేకుండా తీశారో నష్టపోయిన ప్రతి విక్రయదారులకి నష్టపరిహారం చెల్లించాలి. జోన్లు ఏవైతే చేయమని హైకోర్టు మొన్న ఇచ్చింది, మార్చిలో ఏమని ఇచ్చింది, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వమన్నది. అట్లాగే వెండింగ్ సర్టిఫికెట్లు ఇవ్వమన్నది. మాకు వెండింగ్ జోన్లు కట్టమన్నది. 2.5% జనాల్లో ఉన్న 2.5% ఈ సిటీలో 2.5% జనానికి కట్టి ఇవ్వవలసిన ఆదేశాలు ఇచ్చింది దశ. ఎవరికి? చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ సెక్రటరీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్లకి ఇస్తూ ఆ తీర్పుని, మాకున్న వీధి విక్రయదారుల చట్టాన్ని, ఉంటున్న విధానాన్ని పక్కన పెట్టి పీడీ గారు ఈ సమస్యను అంతని సైడ్ ట్రాక్ చేసిన వెంటనే ఆవిడని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే సమస్యని అధికారులు, ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర తప్పుడు సమాచారం పెట్టి ఈరోజు ఈ విధ్వంసానికి కారణమైంది మేడం గారు. ఎందుకంటే ఆవిడ మీటింగ్ పెట్టి ఎవరెవరు ఉండాలి ఈ మీటింగ్లో, టౌన్ వెండింగ్ ఏదైతే 60% అధికారులతో మీటింగ్ పెట్టండి అమ్మా, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ యంత్రాంగం, పబ్లిక్ హెల్త్, సిఎంహెచ్ఓతో వీళ్ళందరితో మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయండి అమ్మా అని మేము 4 పరమలు చెప్పడం జరిగింది. ఓరలుగా కలిసి చెప్పడం జరిగింది. చెప్పి ఈ విధంగా చేస్తే ఈ సమస్య క్లియర్ అవుతుందమ్మా అని చెప్పుకొచ్చినాం. ఇదంతా పక్కన పెట్టి విధ్వంసం సృష్టించి ఈరోజు కోట్ల రూపాయలు నష్టపోయారు. అంటే వేలాది రూపాయలు, దరిదాపు వేలాది మంది ఈ నగరంలో 2 లక్షల మందిలో వాళ్ళు గుర్తించింది 29,000. 29,000 గతంలో 50,000 గుర్తించారు. ఆ 50,000 డేటాలో ఎవరు చెడ్డ, ఎవరు మంచి అని వెరిఫికేషన్ చేసి షెడ్ని తీసేమని యూనియన్గా మేమే చెప్పాం. మేమే సంతకాలు పెడతానన్నాం. ఈ చెడ్డ, ఈ తప్పు చేస్తున్నాడు, ప్రభుత్వం ఇచ్చిన హక్కుని కానీ, చట్టం ఇచ్చిన హక్కులు కానీ ఏమైనా ఉల్లంఘిస్తే ఆయన మీద చర్యలు తీసుకొని తీసేమని చెప్తున్నాం. ఎందుకు? అందరూ తినే పొలం అది. అలాంటి ఉన్నతమైన ఆలోచనని పక్కన పెట్టి విధ్వంసం సృష్టించిన అధికారులు వెంటనే అరెస్ట్ చేయాలనేది మా డిమాండు. రెండోది, ఏ గుర్తింపు కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు ఉన్నాయో అవన్నీ మంజూరు చేయాలి. అట్లాగే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎక్కడ యథాస్థలాల్లో ఇప్పుడు విధ్వంసం ఆపాలి. విధ్వంసం ఆపకపోతే యూనియన్లుగా ఇక్కడ నుంచి ఏదో అడతా పడతాగా యూనియన్లు ఏదో అక్కడక్కడ ధర్నాలు జరుగుతున్నాయి తప్ప అలా కాదు. డైరెక్టర్ కలెక్టర్ గారితో ప్రతి లబ్ధిదారుడు కలెక్టర్ దగ్గరికి వచ్చే స్థాయికి పరిణామకు వస్తుంది. ఎందుకంటే మాకు జిల్లా కలెక్టర్ గారు ఈ టౌన్ వెండింగ్ కమిటీ, మున్సిపల్ కమిషనర్ టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్ అయితే మా కమిటీకి ఇన్ఛార్జిగా జిల్లా కలెక్టర్ గారే ఉన్నారు. ఆ కలెక్టర్ గారు కూడా మోరు మెదపపోతే, అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ, మెప్మా పీడీ కానీ, ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ అధికారి కానీ, సిపి గారు కానీ ఇందరూ కూడా ఇందులో నెంబర్లో ఉన్నతమైన స్థానంలో నుండి మాకు చర్యలు నిర్ణయించిన అధికారులు అలాంటి వాళ్ళే కంచే సేనిమేసిందనే పద్ధతిలో వీళ్ళు చేసిన వీళ్ళకి తగిన మూల్యం జరుగుతుంది. జరగక ముందే
ఆదుకోవాలని గత హరినారాయణకి ఎలాగైతే 3 నెలలు జైలు పడి 2,000 ఫైన్ పడ్డాదో ఐఏఎస్ ఆఫీసర్కి, ఆ కేసు కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ఆయన స్టే తెచ్చుకొని ఉంచుకున్నాడు, ఆ కేసు కూడా ఉంది. అలాగే ఇక్కడున్న గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆ కేసులో ఉన్నారు. ఆ కేసులో అన్ని కేసులు ఇప్పుడు కదులుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు బయటికి కథలు తీస్తాం. ఏ కార్పొరేటర్లు ఉన్న దీన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి తగిన మూలం చెల్లిస్తామని ఆనాడు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఇప్పుడు తగిన మూలం చెల్లించేలాగా విధ్వంసం సృష్టించిన వాళ్ళకి, వీధి విక్రయదారుల వీధిలో ఉన్న వాళ్ళు, లోకు అనుకున్న వాళ్ళు, వాళ్ళు ఇదేటో చూపించగలుస్తామని రాష్ట్ర జనరల్ సెక్రటరీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అమ్మా ఏంటి ఏం చెప్తావు, ఏమైంది, ఏం వ్యాపారం చేసిందని ఇంతకు మునుపు అందరం ఎండు చేపల వ్యాపారమేనండి మాది అందరిది. మాది చింతపల్లి అసలూరు. మేము అక్కడ వ్యాపారాలు పెట్టి 30 సంవత్సరాలు అయ్యింది. మేము ఆ బడ్డీలోని పెట్టుకోను కొద్దిగా రోడ్ల మీద తెచ్చుకొని వారానికో చుట్టూ అక్కడ అమ్ముతున్నాం సంతలు అంట. అలాంటి బడ్డీలు తోస్తారు, మధురవాడ తోస్తారు. దానికి పలస్కారం ఏంటని మేము వచ్చామమ్మ ఈ రోడ్ల మీదకి. మాకు ఇంతేనమ్మా, మాకే తెరివినేదమ్మా, తెరివినేది ఎరివినేదండి. మరి ఆయన మీద బతకవలసిన మాకు ఆధారం ఏది లేదండి. పల్లెలు అంటే వెళ్ళి ఆ చేపలు అమ్ముకుంటేనే మా బతికి తెరివండి. మాకు ఏది బతికి తెరివినేదండి. పారిపోని పచ్చికైనా బతికి తెరివిన్నా మాకు అంతగా అన్యాయమండి. మా గంగమ్మకి వెళ్తే వస్తాడో రోలని మా పేనాలతో ఉన్నాడండి. మాకు రెక్కడితే బొక్కాడినట్టుగండి. అంత తప్పరిచ్చేట్లేదండి మాకు. అంత గురించే బాధ అండి మాకు, అంత గురించే బాధ అండి. ఆ బాధగా క్షమియ్యండి అని చెప్తున్నాను. చోటు కోసమే బాధపడుతున్నానండి. శనివారం ఇచ్చారండి, శనివారం కాకపోతే ఆదివారం పెట్టుకోమన్నారు, ఆదివారం కూడా పెట్టుకున్నామండి. ఇప్పుడు అది కూడా నేకంట చేస్తున్నారండి. ఇప్పుడు ఆ నేకంట చేస్తే భర్త లేని వాళ్ళమి, పిల్లలు పెంచిన వాళ్ళమి, ఇప్పుడు మీ ముసలోళ్ళు ముడగోళ్ళు ఎలాగ బతకాలండి. వారం నాడు 200-300 దొరికినాయి మాకు ఏ ఖర్చుకని వస్తాయి. అది మా యాసకరం అండి. మా తలం మాకు ఇవ్వమని అడుగుతున్నాము అంతే. చెప్పమ్మా ఏంటి సమస్య ఏంటి? మా సమస్య ఏంటండి, మేము చాలా పేదోళ్ళమండి. మాకున్న కిల్లునే తిన్నా తిండినేదండి. మా ఊరికి చేసి రాజు మా కూలి చేసుకున్నాక వచ్చాం బాబు. అదే నా బతికి తీరువంతో ఉద్యోగాలు సజ్జాకాలు ఎబ్బరకాయలు అమ్ముకొని పిల్లలు పంచుకోవాలి. మగోడు బలం కూడా అనేది ఆడోళ్ళమే కష్టపడి మాకు డబ్బు దాన్ని మేము వద్దా సోటిస్తే సార్ మాకు ఇంకేం కావాలా? ఆయన మాన బతుకుతాం, ఆ పేచిలే బతుకుతాం. మరి అది తీసేది మేము ఎక్కడ బతకనామండి. ఇంకా అంతకు మించి మేము చెప్పలేము సార్. అంతే. ప్రధానంగా వీళ్ళు బతుకు తెరువు కోసం వీళ్ళు మత్స్యకారులు సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఈ మత్స్యకారులు అయితే వీళ్ళు అమ్ముకునే ఈ చేపలు అమ్ముకునే ప్లేసుల నుంచి కూడా ఈ జీవీఎంసీ అధికారులు మొత్తం వీళ్ళందరినీ తరివేయడం, వీళ్ళు బతుకు తెరువు చేయడం, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఇలా జీవీఎంసీ అధికారులు ఇబ్బంది పడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. మాకు బతుకు తెరువు పెట్టే ఈ విధిగా ప్రభుత్వం మాకు ఆదుకోవాలని చెప్పి వీళ్ళంతా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.